నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యం. అధిష్టానం కూడా సిద్ధరామయ్యని ఒప్పించింది. డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడుతున్నారని అయితే వార్తలు వస్తున్నాయి. రేపో మాపో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. సో ఏం జరగబోతుంది? సిద్ధరామయ్య గనక సీఎం గా తప్పుకునే పరిస్థితి ఉంటే రేపు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు కొనసాగుతుందంటారా? ఎలాంటి ఇబ్బందులు కాదండి. అది 2.5 సంవత్సరాల తర్వాత ఆయన్ని మార్చి ఈయన్ని ఎక్కించాలి. అది అగ్రిమెంట్. ఓకే. ఆ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ కావలేదు, 6 నెలలు గడిచిపోయింది అని డీకే శివకుమార్లో ఒక అన్రెస్ట్ మొదలైంది. డీకే శివకుమార్లో ఉన్న అన్రెస్ట్ని భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకుని ఆయన అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తమ పార్టీలో వేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేయడానికి ఒక పథక రచన మొదలు పెట్టేసింది ఆల్రెడీ. ఓకే. ఆ విషయం కొంతమేరకు అర్థమయ్యి ఆయనకి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పీఠం ఇస్తే బాగుంటుంది అని కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ అధిష్టానం మీద ప్రెజర్ తీసుకొచ్చిన తర్వాత ఈ పంచాయతీ ఢిల్లీలో పెట్టారు. ఈ ఢిల్లీ పంచాయతీలో దాదాపు 5 గంటలు సిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ గారు మాట్లాడాడు. ఆ 5 గంటలు ఆయన కన్విన్స్ కాల. నాకు మీరేదో దయాభిక్షగా ఈ పదవి ఇవ్వలేదండి, నాకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అనే విషయం మర్చిపోవద్దు అని చెప్పాడు ఆయన. రెండోది నన్ను ఏదో ఢిల్లీ రమ్మంటున్నారు, రాజ్యసభకు రమ్మంటున్నారు, ఇంకేదో పదవి ఇస్తామంటున్నారు, నాకు అసలు హిందీ రాదు, నాకు ఢిల్లీ తెలీదు, కాబట్టి నన్ను వదిలేయండి, నేను అక్కడే ముఖ్యమంత్రిగానే ఉంటాను అన్నాడు ఆయన. ఆయన నిన్న బయటకు వచ్చి చెప్పిన మాట కూడా అదే. వేణుగోపాల్ చూస్తున్నాడు ఇప్పుడు ఆ వ్యవహారం అంతా. వేణుగోపాల్ కూడా బయటకు వచ్చి మేము ముఖ్యమంత్రి పదవి గురించినటువంటి చర్చే జరగలేదు మా మధ్య అన్నాడు. మా మధ్య గారి రాహుల్ గాంధీకి సిద్ధరామయ్య గారికి మధ్య జరిగిన చర్చల్లో కూడా అది కాదు టాపిక్. రాజ్యసభకి ఎవరిని ఎలా ఎన్నుకోవాలి, కర్ణాటకలో ఉన్న ఎంపీలని ఎలా వినియోగించుకోవాలనే దానికి సంబంధించి మాత్రమే చర్చలు జరిగాయి తప్ప ముఖ్యమంత్రి పదవి గురించి కాదు అని చెప్పాడు ఆయన స్పష్టంగా. అంటే డీకే శివకుమార్ని ఒకవేళ అంటే ముఖ్యమంత్రిగా తనని తప్పించే ఉద్దేశం అధిష్టానానికి బలంగా ఉంటే డీకేకి పోటీగా పరమేశ్వర్ అని ఇంకొక పాత్రను తీసుకొచ్చాడు. ఆయన హోంమంత్రిగా ఉన్నాడు అప్పుడు. హోంమంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వర్ని సిద్ధరామయ్య గారు ఆయనకు పోటీగా తీసుకొచ్చాడు. ఈయన కింది కులాల వాడు, ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో మనకు ఆ కులాలన్నీ సాలిడ్గా ఉపయోగపడతాయి కాబట్టి డీకేకి ఇవ్వమాకండి, ఇతనికి ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన కూడా చేశాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. అది కూడా ఎంత వాస్తవమో తెలీదు. కాబట్టి సిద్ధరామయ్య వదులుకోవడానికి సిద్ధంగా లేడు పదవి. రెండోది డీకేకి ఇవ్వటానికి సిద్ధంగా కూడా లేడు ఆయన. అందుకని ఆయన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఆయనకు ఒక తాయిలం చూపించారు. మీ అబ్బాయిని ఉప ముఖ్యమంత్రిని చేస్తాం, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే అతనికి ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తాం, ఇలాగే ఒక రొటేషన్ పద్ధతిలో అని కూడా ఒక తాయిలం చూపించారు. కానీ ఆయన కన్విన్స్ కాల. కానీ బయట మీడియాలో రేపు ఉదయం అంటే గురువారం రోజు ఆయన రాజీనామా చేస్తారని, సాయంత్రం డీకే ప్రమాణ స్వీకారం ఉంటుందనేటువంటి ఒక వార్తనైతే వాళ్ళు వ్యూహాత్మకంగా ప్రచారంలో పెట్టించారు కాంగ్రెస్ అధిష్టానం. వాళ్ళేమో మైకుల ముందుకు వచ్చి ఇదేమీ కాదు అని చెప్పారు. కానీ మీడియాలో ఈ వార్త రావాలి అని చెప్పి రప్పించారు. సో ఇప్పటికీ యుద్ధం జరుగుతోంది. దీని నుంచి మనమే అర్థం చేసుకోవాలి. అక్కడ యుద్ధం కొనసాగుతోంది వాళ్ళిద్దరి మధ్య, డీకే వర్సెస్ సిద్ధరామయ్య. కాబట్టి సిద్ధరామయ్య గారు ఎటు తేల్చకపోతే, సీటు దిక్కపోతే ఈయనకు ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఉంది డీకేకి. డీకే ఇమ్మీడియట్గా అక్కడ సంచి సర్దేసి జై బీజేపీ అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆయన కోసం అక్కడ డోర్లు ఓపెన్ చేసి ఉంచారు వాళ్ళు ఆల్రెడీ. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్లి ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయంటారా? ముఖ్యమంత్రి అవటం ఇలాంటివి కూడా చేయకపోవచ్చు. వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ కు వదిలిపెట్టేసి మంచితనంగానే కూల్గా ఆయన పార్టీని నాశనం చేసేటువంటి ఆపరేషన్లోకి దిగుతాడు. కాంగ్రెస్కి కర్ణాటకకి రుణం తీరిపోయే లెవెల్కి తీసుకెళ్తారు. ఎందుకంటే అతను ఆర్థికంగా కూడా సమర్థుడు.
ఆర్థికంగా సమర్థుడు, దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు మిత్రులు, ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కనుక ఆయన ఎట్నుంచి ఆయనకు ఆంధ్రప్రదేశ్లో స్నేహితులు ఉన్నారు, తెలంగాణలో స్నేహితులు ఉన్నారు, వ్యాపార బంధాలు ఉన్నాయి. ఇన్ని రకాల పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి చాలా కీలకంగా అవసరం బీజేపీకి. అందుకని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కిడ్నాప్ చేయాలనేది వాళ్ళు ప్రోగ్రామ్గా తీసేసుకున్నారు. ఆయన్ని నిలబెట్టుకుంటారా వదులుకుంటారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భుజాల మీద ఉన్న పని. రాహుల్ గాంధీ గారు అందుకని టెన్షన్ పడుతున్నాడు ఇప్పుడు. డీకేని నిలబెట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నాడు. సిద్ధరామయ్య కన్విన్స్ కావట్లేదు. సిద్ధరామయ్యని తోసేస్తే ఎలా ఉంటుంది, వీళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారంటే నెరేటివ్ని. కాంగ్రెస్ పార్టీ పదే పదే ముఖ్యమంత్రుల్ని మారుస్తుంది. అలా మార్చడం వల్ల పార్టీ ప్రతిష్ట గతంలో దిగజారింది కాబట్టి ఇప్పుడు ఆ పని చేయకండి కర్ణాటకలో అని చెప్తున్నాడు సిద్ధరామయ్య. దీంతో పాటు మీ మీద ప్రెజర్ మొదలవుతుంది, తెలంగాణలో కూడా పార్టీ క్యాడరు నాయకత్వం మార్చండి అని ఎవరో ఒకళ్ళు 4-5 పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. కనుక ప్రశాంతంగా ఉండాలంటే నన్ను కొనసాగనివ్వండి. ఇప్పుడేదో రాజీనామా చేయించడం, కొత్త ముఖ్యమంత్రిని తీసుకోవడం ఇలాంటి ప్రోగ్రాం వద్దు. టైం తక్కువ ఉంది, 2 ఏళ్లే ఉంది ఇంకా. ఈ 2 ఏళ్ళు సైలెంట్గా ఉండండి, మనం ఏదో ఒకటి చేద్దాం. డీకే ఉంటాడా ఓడతాడా అనేది అతని పర్సనల్ గొడవ. మీరు అతన్ని ఎంటర్టైన్ చేయటానికి ఇంకేదో చేసే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి మొత్తానికి ఈ ఇష్యూని ట్యాకిల్ చేసి అధికార మార్పిడి చేసి డీకే శివకుమార్ని కనుక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే ఆ పార్టీకి అది ఒక పాజిటివ్ సైన్ అవుతుందంటారా? అంటే ఒకటి కన్విన్స్ చేయటం, సిద్ధరామయ్యని కన్విన్స్ చేయటం సక్సెస్ఫుల్ గా, తర్వాత డీకే శివకుమార్ని ఆనర్ చేయటం, తర్వాత డీకే శివకుమార్ ఒక మంచి వ్యూహకర్తగా ఆయనకి పేరుంది. సో దక్షిణాదితో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఆయన ఆధ్వర్యంలో కొన్ని ఒక వ్యూహకర్తగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది అంటారు. అంటే ఒకటి ఆనర్ చేయటం అనేది టైం అయిపోయి చాలా కాలం అయింది కాబట్టి ఇప్పుడు ఆయనలో ఉన్న అసంతృప్తిని పడుకోబెట్టడం కోసం చేస్తున్న కసరత్తు ఇది. అందుకని ఇప్పుడేదో ఆనర్ చేశారు, ఇదేదో ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయన కూల్ అయిపోతాడు అనుకోవడానికి ఏం లేదు. ఆయన వచ్చే ఎన్నికలకి ముందు కూడా ప్లేట్ తిప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చినా ఆయన ప్లేట్ తిప్పుతాడు. ఎందుకంటే ఆయన నేను కట్టర్ కాంగ్రెస్ వాదిని అయితే ఆయన చెప్పుకున్నాడు. అవునండి, బోరన్ కాంగ్రెస్ లీడరే. మారే అవకాశం ఉంటే ఈ పాటికే మారిపోయేవాడు కదా. బోరన్ కాంగ్రెస్ లీడర్స్ చాలా మంది మారుతారు, మారారు. కాబట్టి ఎవరు ఎక్కడ ఎంత కమ్ముడిపోతారు అనేది ఎవరు చెప్పే పరిస్థితి కాదు. ఆయన వ్యాపారస్తుడు కూడా. వ్యాపారస్తుడు, ఆయనకి బలంగా చెప్పగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు ఎన్డీఏలో, చంద్రబాబు లాంటి వాళ్ళు. కనుక ఏదో పద్ధతిలో ఆయన కన్విన్స్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. వెళ్లే అవకాశం ఉంది. అంటే సిద్ధరామయ్య గనక ఓవర్ యాక్షన్ చేస్తే ఆ వికెట్ వెళ్ళిపోతుంది. ఆయన ఇండిపెండెంట్ గా నిలబెట్టి అయినా గెలిపించి తీసుకుని లోపలికి ఆయనకు సీఎం పదవి ఇవ్వగలరు వాళ్ళు. అందుకని అది పెద్ద ఇష్యూ కాదు. ఆయన్ని కన్విన్స్ చేస్తారు. ఆయన్ని కాంగ్రెస్ పార్టీ కన్విన్స్ చేస్తుందా లేకపోతే బీజేపీ కన్విన్స్ చేస్తుందా అనేది ఇప్పుడు కీలకం. కాంగ్రెస్ పార్టీ గనక కన్విన్స్ చేసి తన వైపు నిలబెట్టుకోగలిగినా వచ్చే ఎన్నికల్లో ఆయన ప్లేట్ చెప్పడానికి గ్యారంటీ ఏం లేదు. టైం ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు, ఏది జరగడానికైనా అవకాశం ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.